ఇంకా దేవునికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మరి సిలువు మీద యేసయ్య మాట్లాడిన 7 మాటలు, మరి నాకంటే ముందుగా సహోదరి అందరూ మాట్లాడుతూ వచ్చారు 6 మాటలు. ఇప్పుడు 7వ మాటగా మరి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. లూకాసు సువార్త 23:46 వచనంలో యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. చాలా ప్రభువైన తండ్రి, దేవా వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి వాక్యాన్ని ఎప్పుడు చెప్పుతున్న కొత్తగానే ఉంటుంది ప్రభు. మరి నాయన ఈ టెన్షన్ అది నాకు తీసేసి ప్రభు, నీ వాక్యాన్ని ఆయన తండ్రి నాయన సిలువలో నాయన నీవు మాట్లాడిన 7వ మాట నాయన వివరించడానికి మీరు నాకు సహాయం దయచేయండి ప్రభు. నా నోటికి బోరగా ఉంది నాయన, మీరే సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 23:46లో మరి సిలువ మీద మరి తండ్రి మరి మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అనెను. ఆయన ఈలాగ చెప్పి ప్రాణము విడిచెను. మరి కీర్తనల గ్రంథంలో 31:5వ వచనంలో కూడా ఏం చెప్తున్నారంటే యేసు ప్రభువు వారు మరణానికి ముందు నెరవేరవలసిన చివరి ప్రవచనము ఈ మాటతోనే నెరవేరింది. నా ఆత్మను ఈ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఇది సిలువలో పలికిన చివరి మాట. ఈ మాట పలికే ముందు ఆయన గొప్ప శబ్దంతో కేక వేసినట్లుగా మనము చూస్తున్నాం అన్నమాట. దీనిని తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసు పలుకుచున్న నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన తండ్రితో చెప్పుచున్నాడు. అనగా ఆయన ప్రాణమును ఆయనే మరి అప్పగించినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన ప్రాణమును ఆయనే అప్పగిస్తాడు కానీ మరి ఆయన ప్రాణమును ఎవ్వరు కూడా తీయలేదు. ఆయన ప్రాణమును ఆయనే అప్పగించుకున్నాడు. అలాగే చాలామంది ప్రశ్నిస్తుంటారు, మరి తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభు చనిపోవాల్సిన అవసరం ఏంటి అని. కానీ ఆయన ఎందుకోసం చనిపోయాడు? మన కోసం చనిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోతేనే కానీ మనకి రక్షణ అనేది ఉంటుందన్నమాట. మరి ఆయన సిలువలో ఆయన తండ్రికి మరి మొరపెట్టినట్లుగా ఆయన బాధలో ఆయన మరి ఆ తండ్రికి చెప్పినట్లుగా మనం ఇక్కడ చాలా బిగ్గరగా అరిచాడంట. బిగ్గరగా కేక వేసి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. అలాగే మరి ఆయన చనిపోవటం వల్ల మనకి ఎంతగా ప్రయోజనం అంటే, మరి ఆయన చనిపోవటం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే మనము మన రక్షణ పొంది ఉండాలి. మరి బాప్టిజం తీసుకుంటాం. మనం తీసుకున్నాక మరి మారు మనసు పొందుతాం. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవులు అనుకునేది ఏంటంటే నేను మారు మనసు పొందాను, బాప్టిజం తీసుకున్నాను, ఇంక నాకేం పర్వాలేదు అని అనేసుకుంటారు. కానీ అది కాదు ముఖ్యం. మరి మారు మనసు పొందాలన్నా బాప్టిజం తీసుకోవాలన్నా ఆయన మన కొరకు చనిపోయి ఉండాలి. చనిపోయి ఉంటేనే మనకి ఇవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి అన్నమాట. మరి అట్లాగే మరి ఆయన ఏమంటున్నాడు, మీరు మారు మనసు పొందని రక్షణకి మరి బాప్టిజం తీసుకొని మీరు కూడా మరి చనిపోయినప్పుడు మనం కూడా ఏమవుతాము, ఆయనతో కూడా పాటు పెట్టబడతాము. ఆయనతో కూడా పాటు పెట్టబడినప్పుడు ఆయన సిలువలో మరలా ఆయన చనిపోయి లేచి పునరుద్ధరణుడైనప్పుడు ఆయనతో కూడా మనము లేపబడతాం అన్నమాట. అప్పుడు సజీవులుగా మనం లేచి ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉంటాము. అలాగే మనము చూసినట్లయితే
ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు చనిపోయి ఆయన రక్తం కార్చినప్పుడు అనేక మంది ఆయన ఇట్లా సిలువలో మరి బలి అయ్యాడు, ఇలా చనిపోయాడని చాలా మంది తెలియని వాళ్ళు మరి అన్ని జనులు అనేక మంది ఏమంటున్నారు, మరి ఇలాగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన చనిపోవటము, ఆయన ఆఖరి బట్టి వరకు ఆయన రక్తం కార్చడము ఈ లోకానికి మరి ఎంతగానో అది మంచిదన్నమాట. మరి మనం చూసినట్లయితే ఆయన రక్తంలో పాపాలు క్షమింపబడతాయి. మరి ఆయన ఇంకా మరణ శాసనం యొక్క మరణము అవశ్యమని ఆయన శాసనమును రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనా చెల్లునా అని అంటున్నాడు అన్నమాట. అలాగే మరి అనేక మంది రక్షణ పొంది ఆయన రాజ్యానికి వారసులమయ్యి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే మరి ఎబ్రీకి రాసిన పత్రికల్లో 9 ఎబ్రీకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనములు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాడి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా. మరి ఆయన చనిపోయవలసిన మన పాపములు క్షమింపబడి ఉన్నాయి, మరి దోషములు పరిహారింపబడి ఉన్నాయి కనుక ఆయన చనిపోయాడు అని నీవు బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు మన కోసమే చనిపోయాడు. గుర్తించండి, మారు మనసు పొందాలి. మరి యేసు క్రీస్తు అందు ఆయన బాప్టిజము తీసుకొని చాలా సంవత్సరాలు అయ్యింది. అనేక మంది అనుకుంటారంట, మేము క్రైస్తులమే, మేము బాప్టిజం తీసుకొని చాలా సంవత్సరాలు అయ్యింది, మరి మేము మారు మనసును పొందామని చాలామంది చెప్పుకుంటారంట. కానీ మరి మారు మనసుకు తగ్గట్టుగా బాప్టిజం తీసుకున్న మనము ఆయన రాజ్యానికి వారసులం అవుతామా? మరి ఆయనలాగా మనం ఉంటామా? మరి తీసుకున్నామంటే కుదరదు కదా. మనం ఎలా ఉండాలి? ఆయన మరి మన కోసం ఎంతగానో ఆ సిలువ, కలువరి సిలువలు ఎంతగానో మరి ఆయన శ్రమ పడ్డాడు, ఎంతగానో అల్లాడిపోయాడు అన్నమాట. మరి ఆ తండ్రికి మరి ఆయన ఏమంటున్నాడు, ఈ భూమి మీద సమస్తమును మన కొరకు సమస్తమును చేసేసాడు, అంతా చేశాడు, ఆయన చేయగలిగినంతా చేశాడు. అంతే, మరి ఇంకేమీ కూడా లేదు. ఏదైనా చేయగలిగితే ఈ భూమి మీద మనం చేయాలి ఆయన కొరకు ఎన్నో మరి ఉంటాయి, పనులు ఉంటాయి. మరి ఇప్పుడు మీ సహోదరులు చెప్పినట్లుగా ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎంతమందినో ఆయన రాజ్యానికి నడిపించాలి. మరి ఆయన కోసం మనం ఎంతో పని చేసే వారంగా ఉండాలన్నమాట. ఆయనైతే సమస్తము చక్కగా అన్ని జరిగించి ఆయన తన తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిందాక.